సీమ ఇప్పుడు సెకండ్ ఇయర్ లాంగ్ ఆన్సర్స్ గురించి నేర్చుకుందామా మనం. ఫస్ట్ చాప్టరు ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. నేను సర్కిల్స్ జామెట్రీ పార్ట్ చెప్పట్లేదు, క్యాలిక్యులస్ పార్ట్తో స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే స్టూడెంట్స్ అందరి ఫీలింగ్ కూడా మాకు క్యాలిక్యులస్ ఇంటిగ్రేషన్స్ రాదు, ఇంటిగ్రేషన్స్ కష్టము, ఇంటిగ్రేషన్స్ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి, ఫార్ములాస్ వస్తే కానీ ఇంటిగ్రేషన్స్ రాదు, ఇంటిగ్రేషన్స్ చాయిస్లో వదిలేస్తాము, ఇలా ఎన్నో డౌట్స్. 2B ఎందుకు ఫెయిల్ అయినావు, దాంట్లో ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి నేను ఫెయిల్ అయిపోయాను, ఇంటిగ్రేషన్ నాకు రాదు, ఇంటిగ్రేషన్ రాదు, ఇంటిగ్రేషన్ రాదు, ఇదే ఫీలింగ్లో ఉంటారమ్మా. నేను చెప్తున్నా, ఇంటిగ్రేషన్ కోసం ఫార్ములాస్ నేర్చుకోవడానికి ఒక 1 మంత్, బేసిక్స్ నేర్చుకోవడానికి 1 మంత్, ఇట్లా టైం వేస్ట్ చేసుకునేదాని బదులు ఓన్లీ పర్ డేలో 6 అవర్స్ పర్ఫెక్ట్గా కూర్చుంటే, నేను చెప్పే వీడియోస్ మీరు ఫాలో అయ్యారంటే 6 అవర్స్లో ఇంటిగ్రేషన్ లాంగ్ ఆన్సర్స్ 2 మోడల్స్ కంప్లీట్ చేసుకోవచ్చు మా. హ్యాపీగా ఎగ్జామ్లో 2 మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో అటెంప్ట్ చేయొచ్చు. 2 మోడల్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా మా ఇంటిగ్రేషన్లో. రిడక్షన్ థియరం మోడల్స్ ఒకటి వస్తుంది, నార్మల్ ఇంటిగ్రేషన్ మోడల్ ఒకటి వస్తుంది. 2 మోడల్స్ కరెక్ట్గా 6 అవర్స్ మా చాలు ఇంటిగ్రేషన్. మీరు ఇంటిగ్రేషన్లో ఈ 6 అవర్స్లో లాంగ్ ఆన్సర్స్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా మీకు 50% బేసిక్స్ కూడా వస్తాయి. ఎందుకమ్మా, ప్రతి ఒక్క లాంగ్ ఆన్సర్స్కి ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ ఈ క్వశ్చన్స్తో పాటే నేర్పించేస్తాను నేను. ఈ క్వశ్చన్స్తో పాటే నేర్చుకుంటూ ఆ ఫార్ములాస్ కూడా వచ్చేసాయి అనుకోండి, ఆటోమేటిక్గా 2 మార్క్స్లో కూడా మీకు ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ కోసం రాదు రాదు అనే ఫీలింగ్ పెట్టుకొని మంత్స్ వేస్ట్ చేసుకోకుండా పర్ డేలో 6 అవర్స్ ఓన్లీ స్పెండ్ చేయండి మా. ఇంటిగ్రేషన్స్ ఈజీగా నేర్పించేస్తాను. ఓకేమా, ఇంకా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాము. ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్లో ఫస్ట్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చూద్దామా. ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ మోడల్లో ఫస్ట్ ప్రాబ్లమ్మా. ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x dx మా. దీనికి నేను మీకు ఫార్ములా ఒకటి చెప్తానమ్మా. ఇంటిగ్రల్ న్యూమనేటర్ బై డినామినేటర్ డిఎక్స్. సిమా ఇక్కడ న్యూమనేటరు డినామినేటర్ 2 ఉన్నాయి కదా, కాబట్టి న్యూమనేటర్ బై డినామినేటర్ డిఎక్స్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు అంటేమా, న్యూమనేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్, ఇలా రాయొచ్చుమా. ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్, ఇలా రాయొచ్చుమా. ఇలా అయిన తర్వాత ఇదే విధంగా దీన్ని ఎలా రాస్తామ్మా, న్యూమనేటర్ ఏంటి ఇక్కడ 2 cos x కదా, అది రాసుకుందాం. ఇది ఫార్ములామా. న్యూమనేటర్ 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు, న్యూమనేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ మా 4 cos x ప్లస్ 5 sin x. చూమా, డినామినేటర్ ఇదే కదా 4 cos x ప్లస్ 5 sin x, డినామినేటర్ రాసేమా, ప్లస్ బి ఇంటూ డినామినేటర్ మా 4 cos x ప్లస్ 5 sin x, ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మా, దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ చేద్దామా. 4 ఇంటూ 4 ఈజ్ ఏ కాన్స్టెంట్ కాబట్టి అలానే రాసుకుందామా. 4 ఇంటూ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మా, 4 ఇంటూ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి మా, కాస్ ఎక్స్ ప్లస్, ఇది క్లోజ్ అయిపోయింది మా, ప్లస్ బి ఇంటూ, దీనికి ఏం డెరివేటివ్ చేసే పని లేదు కాబట్టి అలానే రాసుకుందాం. 4 cos x ప్లస్ 5 sin x. తర్వాత నెక్స్ట్ ఏతో ప్రోడక్ట్ చేయమా, ఏ ఇంటూ 4, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 4a sin x ప్లస్ ఏ ఇంటూ 5, 5a cos x ప్లస్ బీతో ప్రోడక్ట్ చేయమా, b ఇంటూ 4, 4b cos x ప్లస్ b ఇంటూ 5, 5b sin x. సిమా ఇప్పుడు ఏం చేస్తామంటే మా, ఫస్ట్ యొక్క ఏముంది, కాస్ ఎక్స్ ఉంది కదా, కాబట్టి ఫస్ట్ కాస్ ఎక్స్ రాసుకొని కాస్ ఎక్స్ని కామన్ చేద్దామ్మా. ఇక్కడ ఎంత వస్తుంది, కాస్ ఎక్స్ కామన్ చేస్తే
5a 5a కాస్ ఎక్స్ కదా 5a ప్లస్ ఇక్కడ కాస్ ఎక్స్ పక్కన ఎంత ఉంది మా 4b 5a ప్లస్ 4b ప్లస్ నెక్స్ట్ ఏముంది మా సైన్ ఎక్స్ కామన్ చేయండి మా సైన్ ఎక్స్ కామన్ చేస్తే ఎంత వస్తుంది మా -4a ప్లస్ 5b ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాస్ ఎక్స్ కోఫిషియంట్ సైన్ ఎక్స్ కోఫిషియంట్ కంపేర్ చేద్దామా 5a ప్లస్ 4b ఈక్వల్ టు 2 మా కాస్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత 2 ఇక్కడ కాస్ ఎక్స్ కోఫిషియంట్ ఎంత మా 5a ప్లస్ 4b కమా సైన్ ఎక్స్ -4a ప్లస్ 5b ఈక్వల్ టు 3 మా సిమా 5a ప్లస్ 4b -2 ఈక్వల్ టు 0 ఈ 2 ఇటు సైడ్ వస్తే ఏమవుద్దిమా -2 కమా -4a ప్లస్ 5b -3 ఈక్వల్ టు 0 -4a ప్లస్ 5b -3 ఈక్వల్ టు 0 ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఇక్కడ ఏం చేస్తామంటే మా సాల్వ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దామా ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి మా ఈక్వేషన్ నెంబర్ 1 5a ప్లస్ 4b కదా రాసుకోమా 5a ప్లస్ 4b -2 ఈక్వల్ టు 0 నెక్స్ట్ మా -4a ప్లస్ 5b -3 ఈక్వల్ టు 0 మీ ఇష్టమ్మా ఎలిమినేటింగ్ మెథడ్ అన్నా చేయండి సబ్స్టిట్యూటింగ్ మెథడ్ అన్నా చేయండి నేను ఇంకొక మెథడ్ ఈజీగా చెప్తానమ్మా దాన్ని నేర్చుకోండి మిడిల్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ మిడిల్ టర్మ్ ఇది ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటాను మిడిల్లో ఉండే కోఫిషియంట్ రాసుకోవాలమ్మా బిఏ కోఫిషియంట్ ఎంత 4 లాస్ట్ అంటే లాస్ట్ ఉండే కాన్స్టెంట్ మా 2 ఎఫ్ అంటే ఫస్ట్ మా 5 మళ్ళీ మిడిల్ 4 నెక్స్ట్ మా ఇక్కడ మిడిల్ ఎంత 5 లాస్ట్ ఎంత -3 ఫస్ట్ ఎంత మా -4 మళ్ళీ మిడిల్ అంటే 5 a b 1 ఇలా రాసుకోవాలమ్మా రాసుకున్న తర్వాత a బై సిమా 4 ఇంటూ -3 -12 ప్రోడక్ట్ చేయాలమ్మా 4 ఇంటూ -3 -12 మైనస్ 5 ఇంటూ -2 అంటే ఎంతమా -10 ఈక్వల్ టు b బై -2 ఇంటూ -4 ఎంతమా 8 మైనస్ 5 ఇంటూ -3 -15 ఈక్వల్ టు 1 బై 5 ఇంటూ 5 25 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 ఇది కొంచెం డైరెక్ట్గా వేసానమ్మా సిమా ఏ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -12 ప్లస్ 10 ఎంత వస్తుంది మా -2 దట్ ఈక్వల్ టు బి బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 ప్లస్ 8 ఎంతమా 23 ఈక్వల్ టు 1 బై 41 25 ప్లస్ 16 41 ఏ ఈక్వల్ టు వాల్యూ అండ్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్ వాల్యూ దేర్ఫోర్ ఏ ఈక్వల్ టు ఈ -2 ఇటు సైడ్ పోతే ఏమవుద్దిమా -2 బై 41 కమా బి ఈక్వల్ టు 23 ఇటు సైడ్ క్రాస్ చేస్తే ఎంత వస్తుందిమా 23 బై 41 ఏబి వాల్యూస్ తెలుసు కదా ఇప్పుడు మనం ఈక్వేషన్లోకి వద్దామా ఈక్వేషన్ ఎలా రాస్తారు ఇక్కడ మనకు ఆల్రెడీ ఉంది కదా ఈక్వేషను 2 cos x ప్లస్ 3 sin x కదా అది రాసుకుందామ్మా ఇక్కడ రాద్దాం 2 cos x ప్లస్ 3 sin x ఈక్వల్ టు ఇక్కడ మనం డెరివేటివ్ చేసిన తర్వాత వచ్చింది కదమ్మా ఇక్కడ అప్లై చేయాలమ్మా ఏ ఇంటూ డెరివేటివ్ చేసిన తర్వాత ఇక్కడ రాయకూడదమ్మా ఇక్కడ రాయాలమ్మా ఏ ఇంటూ ఏ అంటే ఎంతమా -2 బై 41 ఇంటూ -4 sin x -4 sin x ప్లస్ 5 cos x నెక్స్ట్ ప్లస్ బి వాల్యూమా బి ఎంత వచ్చిందిమా 23 బై 41 ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x ఇలా రాసుకోవాలమ్మా ఇది మనం సాల్వ్ చేసుకున్నాం కదా దీన్ని మీరు సైడ్లో అన్నా వేయచ్చు లేదు రెగ్యులర్గా కూడా వేసుకోవచ్చుమా ఇబ్బంది ఏమి లేదు దీని కిందనే ఎట్టే కూడా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్లో ఆన్సర్ రాసేసుకోవచ్చు ఇప్పుడు చూడమా నెక్స్ట్ ఏం చేయాలి కానీ మనకి ఇది ఒక్కటే కాదు కదా ఏముంది క్వశ్చన్ ఏముంది మా
2 cos x ప్లస్ 3 sin x. డినామినేటర్ కూడా ఉంది కదా, ఇంటిగ్రేషన్ ఉంది కదా, కాబట్టి బోత్ సైడ్స్ డినామినేటరు విత్ ఇంటిగ్రేషన్ అప్లై చేద్దామా. ఇంటిగ్రల్ కింద రాస్తామా, ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x బై డినామినేటర్ ఎంతమా 4 cos x ప్లస్ 5 sin x dx ఈక్వల్ టు -2/41 ఇంటూ ఇంటిగ్రల్ -4 sin x ప్లస్ 5 cos x బై నెక్స్ట్ 4 cos x ప్లస్ 5 sin x dx. ఓకేనా, ప్లస్ 23/41 ఇంటూ ఇంటిగ్రల్ దీని అట్టే రాసుకోమా 4 cos x ప్లస్ 5 sin x బై 4 cos x ప్లస్ 5 sin x dx. ఓకేమా, ఇప్పుడు చూడండి 4 cos x ప్లస్ 5 sin x 4 cos x ప్లస్ 5 sin x క్యాన్సిల్ అయిపోతుంది మా. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేసేసుకున్నాం. ఇక్కడ చూడండి మా cos x యొక్క డెరివేటివ్ ఎంతనా మైనస్ sin x. sin x డెరివేటివ్ ఎంతమ్మా cos x. అంటే ఇది ఎలా ఉంది మా, ఇక్కడ ఒక ఫార్ములా చెప్తా చూడండి. ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు లాగ్ మోడ్ f ఆఫ్ x ప్లస్ c. ఇది ఫార్ములా మా, ఇది ఆబ్జెక్టివ్ కూడా యూజ్ అవుతుంది మా. ఈ ఫార్ములా ఆబ్జెక్టివ్లో యూజ్ అవుతుంది, 2 మార్క్స్ కూడా యూజ్ అవుతుంది మా. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫార్ములా f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు లాగ్ మోడ్ f ఆఫ్ x. అంటే డినామినేటర్లో ఉండే టర్మ్ యొక్క డెరివేటివ్ న్యూమనేటర్లో ఉండాలి మా. కాస్ డెరివేటివ్ మైనస్ sin x డెరివేటివ్ ఎంతమా కాస్ x ఉంది కదా ఇక్కడ చూడమా. ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x బై క్వశ్చన్ రాస్తున్నామా 4 cos x ప్లస్ 5 sin x dx ఈక్వల్ టు -2/41 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ f ఆఫ్ x అంటే డినామినేటర్ కదా 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ 23/41. సిమా ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కదా, ఇంక 1 ఉంటుంది. ఇంటిగ్రల్ 1 dx ఫార్ములా ఏంటిమా, ఇక్కడ ఇంకో ఫార్ములా రాస్తున్నా. ఇంటిగ్రల్ 1 dx ఈక్వల్ టు x ప్లస్ c. ఇది ఒక ఫార్ములామా చూడండి, ఇది జనరల్ ఫార్ములా x ప్లస్ c. ఇదే మా ఆన్సర్. దీని యొక్క ఆన్సర్ ఏంటి, ఇదే మా ఆన్సరు. ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫస్ట్ మోడల్ ప్రాబ్లమ్మా. మళ్ళీ ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ 2 cos x ప్లస్ 3 sin x బై 4 cos x ప్లస్ 5 sin x మా. న్యూమనేటర్ బై డినామినేటర్ dx ఈక్వల్ టు న్యూమనేటర్ ఈక్వల్ టు a ఇంటూ dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ డినామినేటర్. ఈడొక ఒక ఫార్ములా యూస్ చేసాం కదా, ఇదే మెథడ్లో ఇలా రాసుకున్నాం. తర్వాత ఇంకొక ఫార్ములా ఇక్కడ యూస్ చేసాం. ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు లాగ్ మోడ్ f ఆఫ్ x ప్లస్ c. 1 - 2/41 ఇంటూ దీని వాల్యూ ఎంత వచ్చింది మా లాగ్ మోడ్ డినామినేటర్ రాసాము ప్లస్ 1 ఇంటిగ్రల్ 1 dx ఈక్వల్ టు x. ఎన్ని ఫార్ములాస్ 1 2 3 ఫార్ములాస్. చూడండి ఈజీగా 3 ఫార్ములాస్ నేర్చుకునేసారు కదా. ఇలానే ప్రతి ఒక్క ప్రాబ్లంలో ఫార్ములాస్ చెప్తూ ప్రాబ్లం చెప్తానమ్మా, మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం ఉంది మా, అది కూడా కంప్లీట్ చేసేద్దాం. ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది కదమ్మా, అదే మోడల్లో సెకండ్ ప్రాబ్లమ్ మా. ఇంటిగ్రల్ 9 cos x మైనస్ sin x బై 4 sin x ప్లస్ 5 cos x. మీకు ఫార్ములా చెప్పాను కదమ్మా నేను. ఏంటా ఫార్ములా, ఇంటిగ్రల్ న్యూమనేటర్ బై డినామినేటర్ dx ఈక్వల్ టు న్యూమనేటర్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. మాకు కొంతమంది a ఇంటూ డినామినేటరు ప్లస్ b ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ చేస్తారమ్మా. ఎలా అయినా చేయొచ్చు మా, తప్పేం లేదు, ఎలా అయినా రాయొచ్చు అంతేమా. ఇప్పుడు ఇది రాద్దామా. ఇంటిగ్రల్ 9 cos x మైనస్ sin x బై 4 sin x ప్లస్ 5 cos x dx ఈక్వల్ టు. ఇప్పుడు న్యూమనేటర్ ఈక్వల్ టు రాయాలి కదమ్మా. న్యూమనేటర్ ఏముంది ఇక్కడ, ఇదే కదా న్యూమనేటర్ పైన ఉండేది 9 cos x
minus sin x equal to a into d by dx of denominator. Denominator ఎంత ఉందమ్మా 4 sin x plus 5 cos x. 4 sin x plus 5 cos x. Next మా plus b into denominator 4 sin x plus 5 cos x. ఇప్పుడు ఇలా రాసేసుకున్నాం కదా. చూడమ్మా ఇంకా నెక్స్ట్ ఈ క్వశ్చన్ లేక వద్దాం. 9 cos x మైనస్ sin x ఈక్వల్ టు ఏ ఇంటూ చూడమ్మా 4 కాన్స్టెంట్ ఇంతకుముందు వేసాం కదా మనము 4 కాన్స్టెంట్ sin x డెరివేటివ్ ఏమవుతుంది మా cos x. sin x డెరివేటివ్ cos x ప్లస్ 5 కాన్స్టెంట్ cos x డెరివేటివ్ ఏమవుతుంది మా మైనస్ sin x ప్లస్ b ఇంటూ ఇది అలానే రాసుకోమా ఇదేమీ మారదు 4 sin x ప్లస్ 5 cos x. ఓకేనా చూమ్మా 9 cos x మైనస్ sin x ఈక్వల్ టు ఏతో ప్రోడక్ట్ చేయమా 4a cos x మైనస్ 5a sin x. ఓకేమ్మా ప్లస్ b ఇంటూ 4 మా 4b sin x ప్లస్ b ఇంటూ కాస్ 5 కాస్ మా 5b cos x. 9 cos x మైనస్ sin x ఈక్వల్ టు ఫస్ట్ కాస్ ఉంది కదమ్మా ఇక్కడ కూడా మనం కాస్ కామన్ చేద్దామా. కాస్ ఎక్స్ కామన్ చేస్తే ఎంత వస్తుంది మా ఈక్వేషను 4a నెక్స్ట్ కాస్ ఎక్కడుంది లాస్ట్లో ఉంది ప్లస్ 5b ప్లస్ sin x కామన్ చేద్దామా. sin x కామన్ చేస్తే మైనస్ 5a ప్లస్ 4b ఇప్పుడు అయిపోయింది మా. ఇప్పుడు కాస్ ఎక్స్ అండ్ sin x కంపేర్ చేద్దామా. కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 4a ప్లస్ 5b ఈక్వల్ టు ఇక్కడ 9 అమ్మా. దేర్ఫోర్ 4a ప్లస్ 5b మైనస్ 9 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అమ్మా ఇది అయిన తర్వాత సైన్ కంపేర్ చేద్దామా. మైనస్ 5a ప్లస్ 4b ఈక్వల్ టు ఇక్కడ సైన్ ఎంతమ్మా మైనస్ 1 మైనస్ 5a ప్లస్ 4b ప్లస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 2 మా. ఇప్పుడు సాల్వ్ 1 అండ్ 2 ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దామా. మీరు ఎలిమినేటింగ్ మెథడ్ అన్నా వాడండి సబ్స్టిట్యూటింగ్ మెథడ్ అన్నా వాడండి లేదంటే నేను చెప్పాను కదమ్మా మిడిల్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ మిడిల్ టర్మ్ ఈ మెథడ్ అన్నా యూజ్ చేయండి మా మీ ఇష్టం. ఇక్కడ చూడమ్మా మిడిల్ టర్మ్ ఎంత ఉంది 5 లాస్ట్ అంటే -9 ఫస్ట్ అంటే 4 మళ్ళీ మిడిల్ అంటే 5 అమ్మా. ఇక్కడ మిడిల్ ఎంత ఉంది మా 4 లాస్ట్ 1 ఫస్ట్ -5 మళ్ళీ 4 మా. ఏం రాయాలి ఇక్కడ AB1 చిమా ఏ బై 5 ఇంటూ 1 5 మైనస్ ఆఫ్ 9 4 జార్ ఎంతమా 36 మైనస్ 36. నెక్స్ట్ మా దట్ ఈక్వల్ టు బి బై 9 ఇంటూ మైనస్ ప్లస్ 9 5 జార్ 45 మైనస్ 4 ఇంటూ 1 ఎంతమ్మా 4 దట్ ఈక్వల్ టు 1 బై 4 4 జార్ 16 మైనస్ 5 ఇంటూ 5 ఎంతమ్మా మైనస్ 25. therefore ఏ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 36 ప్లస్ 5 ఎంతమ్మా 41 ఈక్వల్ టు బి బై 45 మైనస్ 4 ఎంతమ్మా 41 ఈక్వల్ టు 1 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25 ప్లస్ 16 ఎంతమా 41. therefore E value equal to this one and this one. therefore A equal to 1. ఓకేనా దెన్ B equal to 1. ఇప్పుడు వాల్యూస్ వచ్చేసాయి కదమ్మా ఇంక ఈ ఈక్వేషన్ రాసేద్దాం మనం. ఈ ఈక్వేషన్ ఎలా రాస్తామా మనం 9 cos x మైనస్ sin x ఉంది కదా ఇక్కడ డెరివేటివ్ చేసిన తర్వాత మా ఇది దీంట్లో అప్లై చేయకూడదమ్మా ఇక్కడ అప్లై చేయాలి. డెరివేటివ్ చేసిన తర్వాత అప్లై చేయాలి. ఇక్కడ ఏ వాల్యూ రాయాలి బి వాల్యూ రాయాలి. దెన్ చూడమ్మా 9 cos x
మైనస్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ వాల్యూ కదమ్మా, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 1 వచ్చింది కదా, 1 ఇంటూ 4 కాస్ ఎక్స్ మైనస్ 5 సైన్ ఎక్స్. సీమా 4 కాస్ ఎక్స్ మైనస్ 5 సైన్ ఎక్స్ రాసామా. తర్వాత ప్లస్ బి అంటే కూడా 1 కదా, ఇంటూ బి వాల్యూ ఎంత ఉంది, 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్, 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్. మనకు ఇంటిగ్రేషన్ కూడా ఉంది కదమ్మా, క్వశ్చన్లో చూడు ఇంటిగ్రేషన్ ఉంది, డినామినేటర్ కూడా ఉంది కదా, కాబట్టి ఇక్కడ అప్లై చేద్దామా. ఇంటిగ్రల్ 9 కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై డినామినేటర్ ఏంటమ్మా 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1 ఇంటూ ఇంటిగ్రల్ 4 కాస్ ఎక్స్ మైనస్ 5 సైన్ ఎక్స్ బై 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఇంటిగ్రల్ 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్ బై నెక్స్ట్ మళ్ళీ 4 సైన్ ఎక్స్ డినామినేటర్ అప్లై చేయాలి కదా, 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్ డిఎక్స్. చూడమ్మా ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, ఇది ఎలా ఉంది సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత, కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. మీకు ఫార్ములా చెప్పాను కదా నేను, ఏంటమ్మా ఫార్ములా, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ మోడ్లెస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా కూడా యూస్ చేసాం కదా, ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి. ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ యూస్ చేస్తే సరిపోతుంది ఈక్వల్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డినామినేటరు 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్ ప్లస్ 1 డిఎక్స్ అంటే ఎంతమా ఎక్స్ ప్లస్ సి, అంతే మా ఆన్సర్. ఓకేనా, ఈ మోడల్లో 2 ప్రాబ్లమ్స్ ఉండేది, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ మోడల్ ఇక్కడ మీకు కాన్స్టెంట్ లేదు కదమ్మా, క్వశ్చన్లో చూడండి కాన్స్టెంట్ ఉందా ఇక్కడ, లేదు కదా. నెక్స్ట్ మోడల్ కాన్స్టెంట్తో ఉంటుంది పక్కన 4, 5 ఏదో ఒక కాన్స్టెంట్ ఇస్తాడు, దాన్ని ఎలా చేయొచ్చు అనేసి నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను